ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని వెతుకుతూ లంకలో ఉన్న అశోకవనంలోకి సీ- వె- వెళ్- వెళ్ళి సీతమ్మ వారి దర్శనం చేసుకున్నాడు. అక్కడ సీతమ్మ వారు లంకలో అశోకవనంలో దర్శనమిచ్చాక ఆ తల్లికి రాముడు ఇచ్చిన ఉంగరం ఇచ్చిన తర్వాత ఆ తల్లి, అమ్మ నేను సీతమ్మను చూశాను అని రాముడికి నమ్మకం కలిగేలా నాకేమైనా చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు చెప్తుంది. ఒకరోజు సీతమ్మ వారి ఒళ్ళో రాముడు పడుకున్నప్పుడు ఒక కాకి వచ్చి తన వక్షోజాలని పొడుస్తూ ఉంటే సీతమ్మ వారు శూషను తోలినా వెళ్ళలేదు. అప్పుడు ఆ కాకి పొడిచి పొడిచి తింటే ఆ రక్తం రాముడి మీద పడింది. అప్పుడు రాముడు కళ్ళు తెరిచి చూస్తే ఆ కాకిని చూశాడు. కాకి కాకి కాదు, అది ఇంద్రుడి కొడుకు జయంతుడు కాకి రూపంలో వచ్చాడు. అప్పుడు రాముడికి చాలా కోపం వచ్చింది. అక్కడున్న గడ్డి పరక తీసి మంత్రించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది ఆ కాకి అన్ని లోకాలకి వెళ్ళి అందరినీ శరణు వేడింది. ఎవరూ శరణు ఇవ్వలేదు. మళ్ళీ ఆ కాకి వచ్చి రాముణ్ణే శరణు అడిగింది. అప్పుడు ఈ బ్రహ్మాస్త్రానికి ఏదైనా సమర్పించాలి అవయవాన్ని, అప్పుడే అది ఉపసంహరింపబడుతుంది అని అంటాడు. అప్పుడు ఆ కాకి తన శరీరంలోని కన్నుని సమర్పిస్తుంది. అప్పుడు బ్రహ్మాస్త్రం ఉపసంహరింపబడుతుంది. అప్పుడు రాముడు జాలిపడి కాకికి ఈ వరాన్ని మొత్తం కాకుల జాతికి అంతటికి ఒక్క కన్నే అయ్యింది. అందుకని రాముడు జాలిపడి కాకులకి ఒక వరాన్ని ఇచ్చాడు. మీరు ఏ వైపు చూస్తే కన్ను ఆ వైపు కన్ను కనబడుతుంది. కుడి కన్ను వైపు చూస్తే కుడి కన్ను కనబడుతుంది. ఎడం కన్ను వైపు చూస్తే ఎడం కన్ను కనబడుతుంది. కానీ ఒక కన్నే కనబడుతుంది. మీరు ఏ వైపు చూస్తే ఆ వైపు కనబడుతుందని కాకులకి వరాన్ని ఇచ్చాడు శ్రీరాముడు. మళ్ళీ ఒకసారి సీతమ్మకి బొట్టు పెట్టుకున్నప్పుడు కరిగిపోతుంది. అక్కడే ఉన్న మనస్సులు అరగదీసి రాముడు సీతాదేవికి బొట్టుగా పెడతాడు. ఈ రెండు చెప్పింది. చెప్పిన తర్వాత చూడామణిని ఇచ్చింది ఆంజనేయ స్వామికి. ఈ చూడామణి పాలసముద్రం చిలికినప్పుడు వచ్చిందట. అది బ్రహ్మగారు తీసుకున్నారట. ఆ బ్రహ్మగారు జనక మహారాజుకి ఇచ్చాడట. జనక మహారాజు పెళ్లిలో తన కూతురికి ఇవ్వమని చెప్పి దశరథ మహారాజుకి ఇచ్చాడట. అప్పుడు దశరథ మహారాజు కోడలైన సీతాదేవికి ఇచ్చి ఇచ్చాడట. ఆ చూడామణిని ఆంజనేయ స్వామికి ఇచ్చి రాముడికి ఇవ్వమని చెప్పింది. అప్పుడు రాముడికి మేమందరం గుర్తుకొస్తాము. మా తండ్రి, తల్లి, దశరథ మహారాజు, ఆ తర్వాత నేను గుర్తుకొస్తాము అని చెప్పింది. అసలు చూడామణులు రెండట. ఒకటేమో ఈ జనక మహారాజుకి ఇచ్చాడట. ఇంకోటి ఈ ఇక్ష్వాకు వంశస్థులకి ఇచ్చాడట బ్రహ్మగారు. అప్పుడు అది పరంపరగా ఇక్ష్వాకు మహారాజుల పెద్ద కొడుకు భార్యకి వందుతూ వస్తుందట. అది దశరథ మహారాజు దగ్గర ఇంకో చూడామణి ఉంది. అది వచ్చి కౌసల్యకి ఇచ్చాడట. తన భార్య అయిన కౌసల్యకి ఇచ్చాడట. కౌసల్య సీతమ్మకి ఇచ్చిందట. సీతమ్మ వారి దగ్గర 2 చూడామణులు ఉన్నాయట. కానీ అత్తింటి వారు ఇచ్చింది కాకుండా పుట్టింటి వారి ఇచ్చిందట. అత్తింటి వారిది ఎప్పుడూ శరీరం మించి తీయలేదట. ఎప్పుడు ఆమె దగ్గరే ఉంచుకుంటుందట.